హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా కేక్ బౌల్ని తీసుకొని దానికి బటర్ని అప్లై చేయండి. బటర్ని ఆ విధంగా అప్లై చేసి ఒక 1 స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని ఆ బౌల్ అంతా వచ్చే వరకు దాన్ని అలాగా తిప్పుకోవాలన్నమాట. సో ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకొని అందులో మెల్టెడ్ బటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ కూడా మిక్స్ చేసుకొని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న ప్రకారం మిక్స్ చేసుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్ స్పూన్ ఉంటుంది, దాంతో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ని ఒక 2 కప్స్ షుగర్స్ తీసుకున్నానండి. దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 కార్డ్బమ్స్ కూడా యాడ్ చేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత జల్లెడ పట్టుకున్న మైదా పిండిని కూడా ఒక 2 కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను. సో మైదా పిండి యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని పిండిలో బాగా కలిసేదాకా అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిల్క్, బటర్, షుగర్ అండ్ మైదా పిండి, ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా తిప్పుకోవాలి. సో ఉండలు రాకుండా పిండి స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఆ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కేక్ బ్యాటర్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. సో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కేక్ బ్యాటర్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో తర్వాత నేను ఇందులో కొన్ని టూటీ ఫ్రూటీస్ యాడ్ చేశాను అనమాట. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కలర్ఫుల్గా ఉండే టూటీ ఫ్రూటీస్ కూడా కొన్ని యాడ్ చేసుకున్న కేక్ తినడానికి బాగుంటుంది. సో ఈ విధంగా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అలా కూడా ఏమీ యాడ్ చేయకుండా పాలు కూడా ఎంత కావాలో అంత క్వాంటిటీనే తీసుకుంటే వాటర్ లాగా ఉండకుండా క్రీమీ టెక్స్చర్లో కేక్ రెడీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా బ్యాటర్ని రెడీ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత హాఫ్ కప్ కర్డ్ తీసుకొని కర్డ్ని కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతేనండి, సింపుల్గా బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఈ కేక్ బ్యాటర్ని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న బౌల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి దీన్ని కేక్ బౌల్లో యాడ్ చేసుకొని మీరు ముందుగానే స్టవ్లో ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం సాల్ట్, అలానే ఒక స్టాండ్ ఏదైనా ఉంటే స్టాండ్ కూడా, నేను ఓవెన్లో కాకుండా స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా కేక్ బౌల్ని రెడీ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక 10 మినిట్స్ బిఫోరు మీరు ఈ విధంగా బౌల్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్, అలానే ఒక స్టవ్ది ఒకటి పెట్టేసి దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత మీరు రెడీగా ఉంచుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని అందులో పెట్టేయాలన్నమాట. దాన్ని కదపకుండా ఆ విధంగా మిడిల్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి జస్ట్ ఒక 40 to 45 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 30 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు కేక్ బాగా ఉడికిందా లేదా. ఫోర్క్తో కానీ ఆ విధంగా టూత్ స్టిక్తో కానీ గుచ్చి చూసుకుంటే దానికి స్టిక్ అవ్వలేదంటే కేక్ ఉడికిపోయినట్లేనండి. సో అది చల్లారిన తర్వాత దాని సైడ్స్లో బాగా చాకుతో దాన్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. కేక్ చాలా మెత్తగా స్పాంజీ లాగా స్మూత్గా ఉందండి. అలానే టూటీ ఫ్రూటీ అవన్నీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంది. సో ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఎగ్లెస్ కేక్ రెడీ చేసుకోవచ్చు. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ఈ కేక్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.